welcome back. This is Shahin. Welcome back to our channel. Today we will discuss intermediate first year 1A chapter number 10 properties of triangles. Exercise 10A second Roman fifth problem. Same ఇది థర్డ్ ప్రాబ్లం మనం ఎలా అయితే సాల్వ్ చేసామో ఇది కూడా అంతేనన్నా. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ రాసుకుందాం. ఇక్కడ కాస్ట్లలో ఉంది కాబట్టి కాస్ట్లలో ఫార్ములాస్ని రాసుకోవాలి. ఓకే, ఇంతవరకు మనం సైన్ ఫార్ములా యూజ్ చేసుకున్నాము. పాపం ఫీల్ అవుతుంది కదా కాస్ని యూజ్ చేసుకోకపోతే. ఇప్పుడు యూజ్ చేసుకుందాం. cos A ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఏ ఉన్నప్పుడు ఏకి నెగిటివ్ ఉంటుంది. ఓకే, డినామినేటర్లో ఏ మాయమైపోతుంది. దట్స్ ఇట్. cos B ఈక్వల్ టు బి ఉన్నప్పుడు బి నెగిటివ్ అయిపోతుంది, డినామినేటర్లో బి మాయమైపోతుంది. cos C ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. గివెన్ a బై బీసీ ఈక్వల్ ప్లస్ cos A బై ఏ ఈక్వల్ టు a బై బీసీ ప్లస్ cos A మీన్స్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc హోల్ డివిజిబుల్ బై ఏముంది ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ ఏం లేకపోతే బై 1 కదన్నా, రివర్స్ పడింది అనుకోండి 2abc అయిపోతుంది డినామినేటర్లో. ఓకే, ఎస్, a బై బీసీ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2abc. అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఎల్సిఎం 2abc. ఇప్పుడు మనకి ఇక్కడ బీసీ ఉంది, 2a మిస్ అయింది. ఇక్కడ 2a ఇంటూ ఏ 2a స్క్వేర్ అవుతుంది ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎల్సిఎం తీయడం తెలిసిందా? ఇక్కడ 2abc ఎక్కువగా ఉంది కాబట్టి ఎల్సిఎం అదే వచ్చేస్తుంది. ఇక్కడ బీసీ ఉంది, బీసీ క్యాన్సిల్ ఇంకా ఎక్స్ట్రా ఏమవుతుంది 2a ఉంటుంది. 2aని ఏతో మల్టిప్లై చేయాలి, 2a స్క్వేర్ అవుతుంది ప్లస్ 2abc క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది రాస్తాం. ఓకే, 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ 1a స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ హోల్ డివిజిబుల్ బై 2abc. ఇదేంటి? ఫస్ట్ వన్ a బై బీసీ ప్లస్ cos A బై ఏ యొక్క వాల్యూ. సిమిలర్లీ b బై ca ప్లస్ cos B బై b ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 2abc అండ్ c బై ab ప్లస్ cos C బై c వాల్యూ కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 2abc వస్తుంది. అంటే ఓవరాల్గా a బై bc ప్లస్ cos A బై a ఈక్వల్ టు b బై ca ప్లస్ cos B by b that equal to c by ab plus cos C by c. Okay, hence it is proved. So this is about question number 5 solution. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video. Take care to all of you.